హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు మనము ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 9 వరకు నిఫ్టీ 50లో మనకు ఎన్ని రోజులు ట్రేడింగ్ డేస్ ఉన్నాయి, ఆ ట్రేడింగ్ డేస్లో మనం ఎన్ని రోజులు ట్రేడ్ చేసాము, అలాగే మనం ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాము అండ్ ఎన్ని పాయింట్స్ మనం లాస్లో ఉన్నాము అనేసి ఒకసారి మనము చూద్దాము. ఓకేనా? సో ఇది మనకి నిఫ్టీ 50 యొక్క పాయింట్స్. ఓకే, నిఫ్టీ 50లో ఆగస్ట్ ఫస్ట్ మనకి ఎన్ని పాయింట్స్ అండి? ఫస్ట్ టార్గెట్ 60 పాయింట్స్. టార్గెట్ హిట్ అయింది, టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. అలాగే ఆగస్ట్ 2 45 పాయింట్స్ మన టార్గెట్, ఫస్ట్ టార్గెట్, అది కూడా మనకి హిట్ అవ్వడం జరిగింది. అండ్ ఆగస్ట్ 5 70 పాయింట్స్ మన టార్గెట్, 70 పాయింట్స్ హిట్ అవ్వడం జరిగింది. అండ్ ఆగస్ట్ 185 పాయింట్స్ టార్గెట్, 185 పాయింట్స్ మనకు రావడం జరిగింది. అండ్ అలాగే 7th నో ట్రేడ్. అండ్ అలాగే 8th 60 పాయింట్స్ మన టార్గెట్ అయితే 60 పాయింట్స్ కూడా మనకి రావడం జరిగింది. ఓకేనా? అండ్ 9th మనకి నో ట్రేడ్. ఓకేనా? సో టోటల్ మనకు ప్రాఫిట్ పాయింట్స్ ఏంటండి? 420 పాయింట్స్, 420 పాయింట్స్ మనము ప్రాఫిట్ లో ఉండడం జరిగింది. లాస్ట్ పాయింట్స్ ఏంటండి? 0. ఓకేనా? సో టోటల్ ప్రాఫిట్ పాయింట్స్ 420. ఓకేనా? ఇక్కడ 300 ఏంటి అంటే మనకి ఈరోజు ఇక్కడ 5th నాట్ ఓన్లీ 70 పాయింట్స్, అంటే మనం ఫస్ట్ టార్గెట్ మాత్రమే మనం తీసుకుంటున్నాం కాబట్టి 70 పాయింట్స్ మనకు రావడం జరిగింది. అలాగే అక్కడ ఆ రోజు 300 పాయింట్స్ వరకు మనకు మార్కెట్ అనేది వెళ్ళింది. నేను ఒక్కసారి మనం అది చార్ట్ లో కూడా చూద్దాము. ఓకేనా? మనకు మొత్తము కూడా ఇప్పటి వరకు ఇక్కడ చూస్తే మీరు క్లియర్ కట్ గా టోటల్ ట్రేడింగ్ డేస్ మనకి 7 ఉన్నాయి, నో ట్రేడ్ డేస్ 2, ప్రాఫిట్ డేస్ 5, లాస్ డేస్ 0. ఓకేనా? ఈ 7 ట్రేడింగ్ డేస్ లో మనకి 2 ట్రేడ్స్ మనకి ఎటువంటి ట్రేడ్ రాలేదు. ఇంకా మిగతా రిమైనింగ్ 5 ట్రేడ్స్ కూడా మనము ప్రాఫిట్ లోనే ఉండడం జరిగింది. ఓకేనా? ఇది చూడండి, ఇక్కడ కిందకి బ్రేక్ అయిందా? టార్గెట్ హిట్ అయిందా లేదా? అండ్ ఇక్కడ పైకి బ్రేక్అవుట్ అయిందా? టార్గెట్ హిట్ అయిందా లేదా? హిట్ అయిందా లేదా టార్గెట్? ఇది వచ్చేసి 5th కిందకి బ్రేక్అవుట్ అయింది, మన టార్గెట్ హిట్ అయింది. ఇంకా ఇక్కడ కిందకి పాయింట్స్ అవడం జరిగింది. బట్ కానీ మనం ఫస్ట్ టార్గెట్ మనం లాస్ట్ టార్గెట్ గా పెట్టుకుంటాము. బట్ కానీ మార్కెట్ లో మూవ్మెంట్ అనేది ఆ రోజు ఎక్కువగా ఉంది, అందుకే అక్కడ మూవ్మెంట్ మొత్తం మీరు కానీ క్యాచ్ చేసింటే 300 పాయింట్స్ వచ్చేవి అనేసి అంతే. బట్ కానీ మన ఫస్ట్ టార్గెట్ 70 పాయింట్స్, మన 70 పాయింట్స్ మనకు రావడం జరిగింది. ఓకేనా? ఇది కూడా కిందకి బ్రేక్అవుట్ అయింది, వచ్చేసింది టార్గెట్. ఓకేనా? ఇక్కడ నో ట్రేడ్. ఓకే, ఇక్కడ కిందకి బ్రేక్అవుట్ అయింది, వచ్చేసింది కిందకి. ఇదిగో వచ్చిందా లేదా? ఇక్కడ నో ట్రేడ్. ఇది సో ఫస్ట్, 2nd, 5th, 6th అండ్ 8th మనకి 5 డేస్ కూడా మనకి ట్రేడ్ అవ్వడం జరిగింది. ఆగస్ట్ మంత్ లో స్టిల్ ఇప్పటికీ కూడా మనకి నో లాస్ ఇన్ నిఫ్టీ 50. ఇన్ నిఫ్టీ 50 నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. 420 పాయింట్స్ మనం ప్రాఫిట్ లో ఉండడం జరిగింది. ఓకేనా? ఎవరికైనా కానీ డౌట్ ఉంటే మన ప్రీవియస్ వీడియోస్ లో ప్రతిరోజు కూడా నేను స్కిప్ చేయకుండా ఏ రోజు లెవెల్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ అయ్యాయి అనేసి నేను వీడియోస్ పెడుతూనే ఉన్నాను. కావాలంటే అక్కడ మీకు వెళ్ళి అక్కడ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు, లెవెల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేసి, దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా, మీరు అలా కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో మనకి టోటల్ 5 ట్రేడింగ్ డేస్, అంటే టోటల్ 7 ట్రేడింగ్ డేస్ లో మనకి 5 మనకి ఎంట్రీకి వచ్చాయి, మిగతా 2 మనకి ఎంట్రీకి రాలేదు. సో ఓన్లీ 5 ట్రేడింగ్ డేస్ మనకి ఎంట్రీ వచ్చింది. 5 ఎంట్రీస్ లో మనం 5 డేస్ ప్రాఫిట్, మొత్తం 420 పాయింట్స్ మనము ప్రాఫిట్ లో ఉండడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.